మీది ఓ పాజిటివ్ బ్లడ్ అయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది. మీది ఓ పాజిటివ్ అయితే కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వివరాలు అయితే చూద్దాం. ఒకవేళ మీది ఓ పాజిటివ్ బ్లడ్ అయితే కనుక ఇవాల్టి నుంచి ఇప్పుడు ఖచ్చితంగా మీలో మీరు కొత్త అనుభవాన్ని అయితే పొందుతారు. ఎందుకు అంటే బ్లడ్ గ్రూప్కి సంబంధించిన వివరాలు ఆ విధంగా ఉన్నాయి. సైంటిస్టులు చెప్తున్న ఒక విషయాలను అయితే పరిగణనలోకి తీసుకొని ఈ వీడియో అయితే ఉండబోతుంది కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఇక హార్ట్ డిసీజ్ విషయానికి వచ్చినట్లయితే ఓ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్ళు వారిలో ఇతర ఏబిఓ గ్రూపులతో పోలిస్తే గుండె సంబంధిత ఏదైతే వ్యాధులు ఉంటుందో ఈ యొక్క బ్లడ్ క్లాట్స్ అనేది వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందని పరిశోధకులు అయితే చెప్తున్నారు. ఇక అదేవిధంగా 2026లో వచ్చిన పరిశోధన విశ్లేషణలో ఓ బ్లడ్ గ్రూప్ అనేది ఓ బ్లడ్ గ్రూప్ ఉన్నవారిలో 60 ఏళ్ల లోపు ఇస్కీమిక్ స్ట్రోక్ ప్రమాదం సుమారు 12% తక్కువగా కనిపించింది. ఇక అదేవిధంగా ఓ గ్రూప్ ఉన్నవారిలో రక్తం గడ్డ కట్టే కొన్ని క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేది తక్కువగా ఉండటం వల్ల కొన్ని సందర్భాల్లో బ్లీడింగ్ రిస్క్ అనేది కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. అందువల్ల ఏమవుతుందంటే ఎప్పుడైనా ఒక దెబ్బ తగిలినా లేకపోతే షుగర్ బాడీలో ఎక్కువగా అంటే గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నా ఏదైనా బ్లీడింగ్ అయ్యే సమయంలో అది అంత ఈజీగా క్లాట్ అవ్వదు, ఎక్కువ శాతం బ్లీడ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. ఇక కొన్ని క్యాన్సర్స్ విషయంలో ఓ బ్లడ్ గ్రూప్ డిఫరెన్సెస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఉదాహరణకు టైప్ ఏ వారికి స్టమక్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉండవచ్చని పరిశోధనలు అయితే సూచిస్తున్నాయి. ఇక ఓ గ్రూప్లో ఉన్నవారికి మాత్రం అది తక్కువగా కనిపించే సందర్భాలు కూడా చాలా ఉన్నాయట. కానీ ఓ ప్లస్ ఉన్నవారి విషయంలోకి వచ్చినట్లయితే క్యాన్సర్ రాదు అని మాత్రం అర్థం చేసుకోకండి. ఖచ్చితంగా ఎక్కువ శాతం వచ్చే అవకాశాలు మాత్రం ఉండదని తెలియజేస్తున్నారు. ఇక ప్రత్యేకత దీంట్లో ఉన్న స్పెషల్ ఏంటి అంటే కనుక చాలా సాధారణమైన బ్లడ్ టైప్ అనేది ఈ యొక్క ఓ గ్రూప్. సాధారణంగా ఓ ప్లస్ మరియు ఇతర RH పాజిటివ్ బ్లడ్ గ్రూప్స్తో పోలిస్తే ట్రాన్స్ఫ్యూషన్స్లో ఉపయోగించవచ్చు అనమాట. అంటే యూనివర్సల్ డోనర్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది కొంతమందికి ఎక్కువగా తెలిసే ఉండొచ్చు, మనం చదువుకున్నాం కాబట్టి. ఓ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అందరికీ కూడా బ్లడ్ అయితే పంచొచ్చు, కానీ వీరికి మాత్రం ఖచ్చితంగా ఆ పాజిటివ్స్ అంటే ఆ గ్రూప్ బ్లడ్ మాత్రమే ఎక్కించుకోగలుగుతారు. ఇది ముఖ్యంగా ఓ ప్లస్ అనేది మంచి బ్లడ్ గ్రూప్. ఇక్కడ ఓ పాజిటివ్ అనేది మంచి బ్లడ్ గ్రూప్ అని మాత్రమే కాదు, ఇతరవనేవి చెడ్డవని కూడా కాదు. ఇక్కడ ఏంటంటే దీంట్లో ఉన్న ప్రత్యేకతలు కొన్ని శాస్త్రీయంగా పరిగణించబడింది. అందుకోసమే ఈ వీడియో మీ వరకు తీసుకురావడం జరిగింది. శాస్త్రవేత్తలు చెప్తున్న దీని పట్ల మీకు అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఆరోగ్యంగా ఉండడం ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.